నగరంలోని శాంతినగర్ కాలనీలో ప్రతిపాదిత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ కోసం ఇళ్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్కు తమ సమస్యలను వివరించారు. కాలనీ వాసుల విన్నపంపై స్పందించిన ఎమ్మెల్యే పూర్తి సర్వే వివరాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అవసరమైతే కాలనీ వాసులు రైల్వే మరియు ప్రభుత్వ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మీరు చెప్పి నాకు అర్థమైంది. మాట్లాడి మీకు చెప్తాం. మాట్లాడగా సాల్వ్ చేసేది వాళ్ళు ఇయ్యారట. అదే మాట ఎమ్మెల్యే మాట్లాడుతున్నాండి. ఇప్పుడు ఈ బొలారంలో శాంతి కాలనీ ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు ఏదో మీ మార్కింగ్ వేసిపోయారు కదా, ఇక్కడ ఏంటి విషయం? సరే, మీరు ఒక పని చేయండి. బిఫోర్ ఏమన్నా డిసైడ్ చేసేది ఒకసారి కాలనీ వాళ్ళతో అడగండి. మీరు ఇంకోసారి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ వస్తుంది. ఇప్పుడు ఇల్లు కూడా ఎవరికి ఇబ్బంది కాదు. ఇప్పుడు మనలో మన మాట మన భారతదేశంలో ఏముంది, ఎవరు కూడా ఒక అతనికి కూడా హాని జరగదు, ఒక అతను కూడా నష్టపోద్దని ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి మీరు చేస్తుంది మంచిదే, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టుకోరు వాళ్ళు. వాళ్ళ జీవితాంతం జమ చేసుకుని అన్ని ఇల్లు పెడితే ఆ ఇల్లు కూలగొడతా అని మీరు రోడ్ కటింగ్లో పోతుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి వీళ్ళతో మాట్లాడి దానికి ఆల్టర్నేటివ్ ఏందో చూసి నేను కూడా వచ్చినాక డిసైడ్ చేయండి. అది డగాటక్ తీసుకోకండి. లేకుంటే నేను కూర్చోాల్సి వస్తుంది ధర్నాకు. మరి ధర్నాకు నేను కూర్చుంటా వీళ్ళ పక్షంలో ముందే చెప్తున్నా. ఒకసారి వచ్చి వీళ్ళకి వివరించండి. వేరే ఆల్టర్నేటివ్ కూడా చూసినాక మీరు ఫైనల్గా ప్లాన్ చేసుకోండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మా ఆయన ఉన్నప్పుడు కట్టాడు ఆయన. ఇప్పుడు మాకు ఇల్లు లేకపోతే ఆధారం ఆయన లేడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు 1.5 year అవుతుంది. ఆయన లేడు. ఇప్పుడు మాకు టెన్షన్ అయిపోయి మాకు అసలు నిద్ర పట్టట్లేదు. అసలు రోడ్ వేస్తున్నారంట. ఇటు నుంచి కాలనీ మధ్యలో నుంచి రోడ్ ఫ్లైఓవర్ వస్తుందంటండి. ఫ్లైఓవర్ వస్తే వద్దండి, ఇక్కడ నుంచి రావద్దు. అక్కడ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచే రావాలంటే ఇట్లా ఇల్లు పోయి ఆ ఫ్లైఓవర్ రావడం అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు ఎవరు ఆధారం ఇల్లు పెట్టిపోయారు మా వాళ్ళు. ఇప్పుడు 3 days అవుతుందండి. ఏం నోటీసులు ఇవ్వలేదు. డైరెక్ట్ మార్క్స్ చేస్తుంది. ఏం చెప్పలేదండి, మాకు తెలియదు అసలు. కన్సెంట్ లేదు. వాళ్ళే ఇమీడియట్ గా వచ్చి అన్ని చేసిన తర్వాత మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ చూసారు కొంతమంది ఆఫీసర్స్ ఎట్లా చేస్తున్నారంటే స్ట్రైట్ లైన్ తీసుకోవడం కదా. దిస్ ఇస్ ఇంటర్నల్ రోడ్, దగ్గర మెయిన్ రోడ్. అక్కడ గుడి ఉంది, అక్కడ స్ట్రైట్ ఉంది. ఫ్లైఓవర్ వచ్చినా కానీ ల్యాండింగ్ చూసుకోవాలా, స్టార్టింగ్ చూసుకోవాలి. కాలనీ నుంచి ఎట్లా పోతుందండి? ఇంతమంది పెద్ద ఇల్లు కట్టుకున్నారు. పర్మిషన్లు ఎట్లా ఇస్తారు? ఇల్లు రోడ్ పోతుందంటే ఇట్ ఇస్ నాట్ అ జోక్. ఎప్పటి నుంచో ప్రపోజల్స్ ఉంటాయి. ప్రపోజల్స్ ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఇది అన్నీ రీసెంట్గా పైన కట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ పోతుంది కదా. మీరు ఎంత కాంపన్సేషన్ ఇస్తే మాకు వద్దు కాంపన్సేషన్. వీ కెనాట్ గో. దిస్ ఇస్ ఇంటర్నల్ రోడ్. అట్లా ఇంటర్నల్ రోడ్కి పర్మిషన్ ఎవ్వరు ఇవ్వరు. గవర్నమెంట్ కెనాట్ టేక్ ఇంటర్నల్ రోడ్స్. అక్కడ మెయిన్ రోడ్ ఉంది. దే హ్యావ్ టు ప్రిఫర్ ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఒకటే దారి చూసుకోకూడదు. మనుషులకు ఎక్కడ ఇబ్బంది కాకూడదో అక్కడే వచ్చి చేయాలి. అది ఏదో స్ట్రైట్ రోడ్ ఉంది చేయడము అటు కష్టం అవుతుంది, ఇక్కడ కష్టం అవుతుంది. ల్యాండింగ్ ఎక్కడ చేస్తారండి చెప్పండి? అక్కడ ఖాళీగా లేదు కదా. కుటియా గుడి దగ్గర ఖాళీగా ఉంది, స్ట్రైట్ రోడ్ వస్తుంది. ఇక్కడ రోడ్ ఖాళీగా ఉంది, అక్కడ గ్రౌండ్ వేరే ఉంది. దే కెన్ ల్యాండ్ దేర్. ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మేము ఇంటర్నల్ రోడ్కి పాసబైస్ అందరు ఇటువైపు వెళ్తున్నారు. మెయిన్ రోడ్కి ఎవరు వెళ్ళట్లేదు. అది మా తప్పు అయిపోయింది ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు. అంటే సుమారు ఎన్ని ఇళ్ళు పోతున్నాయి ఇక్కడ? మెయిన్ రోడ్ అంతా 3/4 ఆఫ్ ద హౌస్, 3/4 ఆఫ్ ద హౌసెస్ గోయింగ్. ఒక్కొక్క బిల్డింగ్ అక్కడ నుంచి చూడు, ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు 3/4 పోతుంది. అదే చెప్తున్నానండి, గవర్నమెంట్ తెలుసు కదా పోతుందని. ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? ఆయన పర్మిషన్ ఇవ్వకూడదు, మాకు అలౌ చేయకూడదు అని చెప్తున్నారు ఆయన. విల్ నాట్ అలౌ. దిస్ ఇస్ అ ఇంటర్నల్ రోడ్. గవర్నమెంట్ కెనాట్ టేక్ ఇంటర్నల్ రోడ్. ఎక్స్టర్నల్ మెయిన్ రోడ్సే ప్రిఫరెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్.
అందులో మా కన్సెంట్ తీసుకోవాలి. వెదర్ వీఆర్ ఇప్పుడే కదా 3 days అవ్వగానే ఈయన వచ్చారు. ఫస్ట్ ఇనిషియల్గా మా లీడర్కి చెప్పుకోవాలి కదండి, తర్వాతనే కదా మేము వెళ్ళాలి. మీ లీడర్ చెప్పారని మేము కలెక్టర్ దగ్గర వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ లీడర్. ఇది జరిగిందని లీడర్ చెప్పాలా, లీడర్కి చెప్పేసినాము. ఇప్పుడు ఏదైనా ఉంటే మేము కలెక్టర్ దగ్గర కూడా వెళ్తాము, పిల్లు కూడా వేస్తాం. నా పేరు రామచంద్రారెడ్డి, ఈ కాలనీ ప్రెసిడెంట్. నేను లాస్ట్ 30 years నేనే ప్రెసిడెంట్. ఇక్కడ ఉన్న వివరాలన్నీ నాకు తెలుసు. ఇక్కడ రోడ్డు ఉండే, ఇక్కడ ఏముండే అన్నీ తెలుసు. అయితే అనుకోకుండా 2 days బ్యాక్ వచ్చి రైల్వే వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి సెంటర్ పాయింట్ నుంచి 11 meters అటు 11 meters ఇటు అని అంత మార్కింగ్ చేసి వెళ్ళిపోయారు. మాకు వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. కాబట్టి దీన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం, ఆపేయాలని కోరుతున్నాం. మేము అవసరం అంటే మేము మళ్ళీ కలెక్టర్కు లెటర్ ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే మా శ్రీ గణేష్తో కూడా మాట్లాడాము. ఆయన కూడా మాకు అసూరెన్స్ ఇచ్చాడు, ఆపుదామని చెప్పాడు. కాబట్టి మేము మళ్ళీ అవసరం ఉంటే కలెక్టర్ ఆర్డీఓ కూడా లెటర్ ఇచ్చి దీన్ని ఆపడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా మా కాలనీలో పార్కు అంత డెవలప్మెంట్ లేదు, చాలా రోజులు అట్లనే ఉన్నది. ఆ పార్క్ డెవలప్మెంట్ పర్పస్ కూడా శ్రీ గణేష్ గారు కొన్ని ఐటమ్స్ ఇప్పిస్తున్నాడు. చిల్డ్రన్ ఐటమ్స్ కానీ వ్యాయామ ఐటమ్స్ కానీ అవన్నీ ఇప్పిస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ మీకు ఇస్తున్నాను. 20 ఇండ్లు పోతాయి ఇళ్ళకి. మొత్తం 20 ఇండ్లు రోడ్ ఫేసింగ్ అటు ఇటు కలిసి 22 ఇండ్లు పోతాయి మొత్తం. అంటే మీరు 95వ సంవత్సరం నుండి మార్కింగ్ చేశారంటున్నారు కదా? మార్కింగ్ లేదు, అప్పుడు రోడ్ వస్తుందని చెప్పారు, అంతేగాని అది ఎటు నుంచి వస్తుందని నేను చెప్పలేదు. ఒకటి అట్లకెళ్ళి ఓల్డ్ రోడ్ ఉంది, ఒకటి బటంగూడ ఏరియా నుంచి, అది కూడా సర్వే చేశారు. ఇంకోటి సర్వే చేశారు. మరి ఇది 3 సర్వేలు చేశారు. ఇది మళ్ళీ ఫైనల్ కానీ ఇది తీసుకొచ్చి మార్కింగ్ చేసిపోయారు. రైల్వే వాళ్ళు చేశారు. అది ఇంకా R&B వాళ్ళు రాలేదు, ఇంకా రెవెన్యూ వాళ్ళు రాలేదు, అన్నీ రైల్వే వాళ్ళు వచ్చి చేసిపోయారు. కాబట్టి మేము ఆదిలోనే దీన్ని తీసేద్దామని ఆలోచనతో మేము ఆపేద్దామని ఆలోచన ఉంది మాకు. ఇది దీనికి